హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సలీం. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీని. ఇవాళ ఈ జేఎం పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసెస్ కొరకు మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. అయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం అనే టాపిక్ గురించి మనం ఇవాళ చర్చించబోతున్నాం. ఓకే, తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం. అయితే తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్నటువంటి విశిష్టత ఏంది అంటే, ఇది 1940 నుండి 1951 మధ్యన ఈ పోరాటం జరిగింది. అయితే ప్రపంచంలో జరిగిన సాయుధ పోరాటాలలో ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. విశిష్టమైనటువంటి స్థానంతో పాటు ఇది భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం. అయితే దీంట్లో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో దీని గురించి ఇప్పుడు జనాలు కొత్త తరము మొత్తం మర్చిపోయింది. కానీ ప్రపంచంలో జరిగిన సాయుధ పోరాటాల్లో దీనిని ప్రత్యేకంగా చర్చిస్తారు, దీన్ని అధ్యయనము చేస్తారు. అయితే ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి అధ్యులు ఎవరు, ఏ పార్టీ నడిపించింది, ఏ వర్గం నడిపించింది, ఎందుకు నడిపించింది, దాని తర్వాత ఎందుకు ఈ జనాలు ఈ సాయుధ పోరాటంలో సమిళమయ్యారు, దాంతో లింకప్ అయ్యారు, దాంట్లో భాగస్వామ్యం అయ్యారు అంటే, ఆ కాలము నాటి సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వలన ముఖ్యంగా ఈ సాయుధ పోరాటం రావడానికి కారణమైంది. అంటే కారణం లేనిది కార్యము లేదు. అయితే దీనికి ప్రబలమైనటువంటి కారణాలు ఏంటంటే, ఆ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ సాయుధ పోరాటం అనేది ఉచ్చ స్థితిలో జరిగింది. ఆ పోరాటానికి ముఖ్య భూమిక ఎక్కడి నుంచి ప్రారంభమైందో, ఈ అంశాలు, దానికి కారణాలు ఏంటివి, ఏ కారణాలు ప్రబలంగా దాన్ని ప్రోత్సహించినవి, ఏ వర్గాలు దానికి బాగా సహకరించినవి, ప్రభుత్వం యొక్క స్థితి ఏంటిది, ప్రభుత్వం దీన్ని ఏ విధంగా భావించింది, మొత్తము మనం చదువుతాం. అయితే ఈ పోరాటము ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. కమ్యూనిస్టు పార్టీ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఏ పార్టీ? కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అయితే కమ్యూనిస్టులు ఇచ్చినటువంటి నినాదం ఏంది? భూమి కోసం, భుక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. విముక్తి కోసం. అయితే ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. భూమి కోసం అంటే, ఆనాడు తెలంగాణ అంటే హైదరాబాదు రాష్ట్రం ఉండింది. ఈ తెలంగాణ భూభాగం ఎక్కడైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతమో దాంట్లో అప్పుడు హైదరాబాదు రాజ్యంలో ఈ తెలంగాణ ప్రాంతం భౌగోళిక ప్రాంతం, దాంట్లో ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి వృత్తి వ్యవసాయం ప్రధానమైనటువంటి వృత్తి. కానీ ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి అత్యధిక శాతము భూస్వాములు, జాగీర్దారులు మరి పాలకుల చేతిలో కేంద్రీకృతమై ఉంది. కానీ అత్యధిక జనాలు ఏంది, రెక్కాడితేనే డొక్కాడని జనాలు ఈ భూమిపైన కష్టపడ్డ వాళ్లకు ఆ భూమిపై నుంచి వచ్చే ఆదాయంలో ఏ విధమైనటువంటి భాగస్వామ్యం ఉండేది కాదు. దాని నుంచి వాళ్ళు రాత్రి పగులు ఈ భూమిపైన కష్టపడ్డ వాళ్ళకు దొరికేది ఉట్టి పొట్టనే. అంటే ఉట్టి చేతులు, ఉట్టి పొట్ట. అంటే అక్కడ చేతులు ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ పొట్ట కూడా ఖాళీ ఉంటుంది. అటువంటి భూమి కోసం భూమిపైన ఇవాళ మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానము బాగా పెరిగి, నగరాలు బాగా పెరిగి, మనకు తృతీయ రంగమైనటువంటి
సేవల రంగం బాగా అభివృద్ధి చెంది ప్రస్తుతము పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అప్పుడు అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేది. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ దానిపైన ఆధారపడతారో వ్యవసాయం పైన ఆధారపడతారు. వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశము భూమి. ఆ రైతులు భూమి పైన సాగు ఎవరు చేస్తారు? రైతులు చేస్తారు, రైతు కూలీలు చేస్తారు, కష్టపడతారు. కానీ ఇటువంటి భూమి వాళ్ళ దగ్గర లేదు. భూమి కేంద్రీకృతమై కొంతమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఆ భూమి ఎవరి చేతిలో కేంద్రీకృతమైందో వాళ్ళు చాలా దుర్మార్గంగా దుష్టకరమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజలకు పీడించేవారు. మరి వాళ్లకు రాత్రి పగులు కష్టం చేసుకొని వాళ్లకు ఏం చేసేది అంటే అణిచివేత అంటే ఒక విషయంలో కాదు. గ్రామీణ ప్రాంతాల్లో అణిచివేత అంటే వీళ్ళు యమకింకర్లుగా వాళ్ళను దోచుకునేవారు. అన్ని విధాలుగా వాళ్ళ శ్రమ దోపిడి, వాళ్ళ సంపాదన దోపిడి, సామాజిక దోపిడి, సాంస్కృతిక దోపిడి, రాజకీయ హక్కులు అనేటివి ఏవీ లేవు. కాబట్టి భుక్తి అంటే ఎవరికైనా పొట్ట నడవాలా, అటువంటి భుక్తి కోసము భూమి అంటే వీళ్ళు ఒక సంవత్సరం కష్టపడితే వాళ్ళకు వచ్చేది ఎంత? ఒక సంవత్సరానికి 12 నెలలు కష్టపడితే వాళ్ళకు ఎంత అంటే సంవత్సరంలో సగకాలము వాళ్ళు ఉట్టి కడుపులతో అంటే తిండి లేకుండా నిద్రపోతున్నారు. అటువంటి విముక్తి కోసం మరి విముక్తి ఏ అంశం నుంచి విముక్తి అంటే భూమి కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైంది. వాళ్ళ ఆ భూమిని విముక్తం చేసి తాము ఆ భూములను పొందాల. అదే కాకుండా రాజకీయ హక్కులు లేవు. దోపిడికి, పీడనకు మరియు ఏ విధమైన హక్కులు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు కదా. ఆ కాలం నాటికి ప్రపంచంలో ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాలతోటి ఇన్స్పైర్ అయినటువంటి కొంతమంది అభ్యుదయ భావాలు కలిగినటువంటి వారు ఈ విముక్తి కోసం, భూమి విముక్తి కోసము వాళ్ళ బంధనాలు అంటే వాళ్ళకు అన్ని విధాలుగా వేసిన సంఖ్యల నుంచి విముక్తి కోసము ఈ పోరాటము చేయడం జరిగింది. ముఖ్యంగా చేయడం జరిగింది. అయితే ఎవరి ఆధ్వర్యం జరిగింది? కమ్యూనిస్టుల ఆధ్వర్యం జరిగింది. ఈ కమ్యూనిస్టులకు ముఖ్యంగా దానికన్నా ముందు ఎవరు? ఆంధ్ర మహాసభ. ఈ ఆంధ్ర మహాసభ ఏం చేసిందంటే వీళ్లకు పునాదులు వేసింది. ఆంధ్ర మహాసభ ఎలా పునాదులు వేసిందంటే దాంట్లో ఆంధ్ర మహాసభలో ఇది సాంస్కృతిక సభ. వాస్తవంగా సంస్కృతి ఆ కాలంలో నిజాం కాలంలో హైందవ సంస్కృతి, ఈ తెలంగాణ సంస్కృతి మొత్తము దోబిడికి గురువైంది. అంటే వీళ్ళకు ఏ విధమైన 90% ఉన్నటువంటి హైందవులకు ఏ విధమైనటువంటి గుర్తింపు లేదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు గుర్తింపు దాని కొరకు ఏర్పడినటువంటి సభ. కానీ దీంట్లో చాలా అభ్యుదయ భావాలు కలిగినటువంటి వారు ఉండేవారు. అభ్యుదయ భావాలు కలిగినటువంటి వారు ప్రజల యొక్క దోపిడిని, పీడనను, వారి యొక్క సామాజిక వికాసంలో ఏ విధంగా స్తంభన ఏర్పడింది చూసిన ఈ ఆంధ్ర మహాసభ అభ్యుదయ భావాలు గల సభ్యులు వాళ్ళను జాగృతము చేయడం జరిగింది. అంటే అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ది మెంబర్స్ ఆఫ్ ఆంధ్ర మహాసభ దే హ్యావ్ క్రియేటెడ్ అవేర్నెస్ అమాంగ్ ది కామన్ పీపుల్స్. అంటే సాధారణ జనాలకు ఆ కాలంలో ఒక దేశం నుండి వాళ్ళకు లభించే వారి హక్కుల కొరకు వాళ్ళని ఏం చేయడం జరిగింది? జాగృతము చేయడం జరిగింది. ఈ జాగృతము చేయడం వల్ల ప్రజల్లో ఒక ధైర్యము రావడం జరిగింది. ఆ ధైర్యాన్ని ఇంకా పెరుగుతూ ఆ 1917లో రష్యాలో వచ్చినటువంటి బోల్షెవిక్ విప్లవం, లెనిన్ నాయకత్వంలో వచ్చినటువంటి బోల్షెవిక్ విప్లవం ద్వారా జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలు ఏ విధంగా తమ హక్కులు పొందారో, ప్రజలు తమ అవసరాలను తీర్చుకున్నారో, ప్రజలు వాళ్ళను పారదోరి తమ హక్కులను కాపాడుకొని తమకు తాము పరిపాలించుకున్నారు. అది ఆ అంశాలను ఆధారంగా చేసుకొని ఈ అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఆంధ్ర మహాసభ ఏర్పరిచినటువంటి అంశాలను
కమ్యూనిస్టులు ఏం చేశారు? సాయుధ పోరాటంలోకి మార్చారు. సాయుధ పోరాటంలోకి మార్చడం జరిగింది. పోరాటంలోకి మార్చడము జరిగింది. ఓకే, రైట్. అయితే ప్రపంచవ్యాప్తంగా రష్యా ఆధ్వర్యంలో ఈ కమ్యూనిస్టులు తాడిత పీడిత వర్గాల హక్కుల కొరకు పోరాడి వాళ్లకు ఒక గౌరవప్రదమైనటువంటి సమాన ప్రతిపాదికగా జీవితం కొరకు వాళ్ళు సాధించిన విజయాలు ఇక్కడ ఈ అంశాలుగా దోహదపడ్డాయి. అయితే వీళ్ళు ఎవరైతే ఈ పోరాటానికి నేపథ్యము చూసి ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళు చివరి వరకు పారిపోలేదు. అలాగనే గట్టిగా ఒక బండరాయిగా నిలబడి ప్రజలను ఈ పోరాటానికి సంసిద్ధత చేశారు. అయితే ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆనాడు మనము టూకీగా గమనించినట్టయితే ఆనాడు జమీందారులు అనేవారు. జమీందార్ ఇది పెర్షియన్ పదము. జమీందార్ అంటే జమీన్ అంటే భూమిని కలిగి ఉండినవాడు అని అర్థం. ఈ జమీందారులు ఎలాగైతే భూమిపైన బకాసురుల వలె మొత్తం భూమిని తమ గుప్పెట్లో పెట్టుకొని భూమిపైన ఆధారపడినటువంటి ఆ సమాజాన్ని వాళ్ళ హక్కులతో వంచింపజేశారు. అంటే వాళ్ళకు పీడనకు గురి చేశారు, దోపిడీకి గురి చేశారు, శ్రమ అన్ని విధాలుగా వాళ్ళని దోపిడీ చేశారు. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళని మనం గమనిద్దాం. అయితే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఇతను ఎర్రబాడు గడి జమీందార్. ఎక్కడ ఇతను? సూర్యాపేట జిల్లా ఎర్రబాడుగుడి. ఇతని గురించి అడుగుతాడు. ఇతను మొత్తం తెలంగాణ జమీందారులలో భూమిని కలిగినటువంటి భూస్వామ్యాల్లో అత్యధిక భూమి కలిగినటువంటి వాడు. 1,50,000 ఎకరాల భూమి కలవాడు. 1,50,000 ఎకరాల భూమిని సొంతంగా కలిగి ఉన్నవాడు. అయితే ఇతను ఎంత దాష్టికానికి పాల్పడవచ్చు చెప్పండి. ఆ కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భూస్వాముల్లో ఇతను చాలా ఇంకా గొప్పవాడు. ఇతను 1,50,000 ఎకరాల భూమిని కలిగి ఉండి ఇంకా ప్రజల భూమిని మొత్తము తన ఆధీనంలోకి తీసుకొని ఇతను ఎన్నో దుర్మార్గాలకు పాటుపడేవాడు. రెండవవాడు కల్లూరు జమీందార్. ఇతను 1,00,000 ఎకరాల భూమికి సొంత భూమిని కలిగి ఉండేవాడు. ఇతను తన ఆధీనంలో 1,00,000 ఎకరాల భూమిని కలిగి ఉన్నాడంటే ఎన్నో గ్రామాలపైన ఆధిపత్యం కలిగి ఆ గ్రామ ప్రజలను మొత్తము తన సేవకులుగా భావించేవాడు. వాళ్ళపైన సర్వ హక్కులు తనకే ఉన్నట్టు ఈ జమీందారులు భావించేవారు. తర్వాత నర్సాపూర్ జమీందార్. ఇతను 50,000 ఎకరాల భూమిని కలిగి ఉండేవాడు. 50,000 ఎకరాల భూమిని కలిగి ఉండేవాడు. తర్వాత విసునూరు జమీందార్. విసునూరు జమీందార్ ఎవరితను? రాపాక రామచంద్రారెడ్డి. ఇతను 40,000 ఎకరాల భూమిని కలిగి ఉండేవాడు.
40,000 ఎకరాల భూమిని కలిగి ఉండేవాడు. అయితే వీళ్ళు అసలు తమ భూమిని కలిగి ఉండి ఆ భూమిపైన సేద్యం చేయించుకొని సేద్యం చేయడంలో ఎవరైతే అతనికి సహకారం ఇచ్చారో వాళ్లకు సరిగా ప్రతిఫలం ఇచ్చి వారి జీవనానికి తోడ్పడిన వాళ్ళు కాదు. వీరు తమ భూమిని సేద్యం చేయించుకొని సాధారణ ప్రజలతోటి, మన వ్యవసాయ కూలీలతోటి, చిన్న చిన్న రైతులతోటి సేద్యం చేయించుకొని వాళ్లకు దోపిడీకి గురి చేసేవారు. వాళ్ళకి ఏ విధమైన ప్రతిఫలం ఇచ్చేవారు కాదు. గ్రామాల్లో సర్వ అధికారాలు వీళ్ళు చెలాయించేవారు. అదే కాకుండా వాళ్ళు ఎవరిపైన అయినా కత్తి కట్టినా వాళ్ళను ఏం చేసేవారంటే ప్రతి విషయంలో దోపిడీ చేసేవారు, గ్రామం నుంచి బహిష్కరించేవారు. వాళ్ళ యొక్క దాష్టికం ఎంత ఘోరంగా ఉండేదంటే వాళ్ళకి ఎదురుగా రాకూడదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ తల వాళ్ళ పాదాలపైన ఉండాలి. ఎవరు వాళ్ళ ముందర చెప్పులు వేసుకోకూడదు. ఆ గ్రామంలో వాళ్ళు ఏది నిర్ణయిస్తే అదే ఒక చట్టము. అదే కాకుండా ఈ గ్రామ ప్రజలు వాళ్ళ పిల్లలకు విద్యను నేర్పించకూడదు. విద్యను నేర్పిస్తే వాళ్ళు విద్యావంతులై వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని వీళ్ళని ఏం చేస్తారు, రేపు ప్రశ్నిస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే ఎవరినూ విద్య అభ్యసించకూడదు. గ్రామాల్లో ఏ తగాదైనా కానీ వీళ్ళే పరిష్కరించేవారు. వాళ్ళు ఎవరికి ఇష్టపడతారో, ఎవరి వైపు అతనికి యొక్క ప్రేమ ఉంటుందో, ఎవరి వైపు అతనికి ఎవరిగా లంచాలు ఎక్కువగా ఇస్తారో, ఎవరైతే ఇతనికి ఎప్పుడు ఇతనికి పాదాలకు అడుగులకు మడుగులు వచ్చేటట్టు ఉంటారో వాళ్ళ వైపు ఏం చేసేవారు, న్యాయం చేసేవారు. కుల పంచాయతీలు పెట్టేవారు, వెలి చేసేవారు. అదే కాకుండా గ్రామాల్లో ఏదైనా తగాదా ఉంటే ఇద్దరిని కూడా శిక్షించేవారు. ఒకవేళ అతని మాటకి ఎవరైనా జవదాటితే, అతని మాటను ఒకవేళ వినకుంటే అతని గ్రామం నుంచి వెలివేసేవారు. అదే కాకుండా ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నో విధాలుగా పన్నులు వేసేవారు. ఆ పన్నుల్లో దేవుని పన్ను ఒకటి, పుల్లరి పన్ను ఒకటి, సేవా పన్ను ఒకటి, జననాలు జరిగినప్పుడు పన్ను, మరణాలు జరిగినప్పుడు పన్ను, వివాహం జరిగినప్పుడు పన్ను. దానితో పాటు ఇంకా ఘోరమైనటువంటి పన్ను ఏంటంటే వ్యభిచారం చేసినా కానీ దానిపైన పన్ను విధించేవారు. ఇంత దేవుని పైన పన్ను ఎవరైనా అర్థం చేసుకుంటారా? పుల్లరి పన్ను, ఎక్కడైనా మేపుంటే పన్ను, మన ఇంటికి చుట్టం వస్తే పన్ను, పెండి జరిగితే పన్ను, దొర ఇంట్లో ఏదైనా జననాలు జరిగితే పన్ను. అదే కాకుండా దొరవారికి అడ్డమైన సేవ చేయాలి. ఆ సేవ చేసిన కానీ దొరవారికి ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. అదే కాకుండా చాకలి, మంగలి, కుమ్మరి ఇటువంటి వర్గాల వారు ఎల్లప్పుడూ అతను ఏది చెప్పినా ఉండాలి. అదే కాకుండా ఎస్సీ దళిత వర్గానికి చెందిన మాదిగలు, మాలలు ఎల్లప్పుడూ వాళ్ళ ఇంటి ముందర వంతుల వారిగా ఎప్పుడు అక్కడ తమ సేవను అందించడానికి సర్వసిద్ధంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళకు ప్రతిఫలం ఇవ్వబడదు. ఒకవేళ పండుగలు వచ్చినా ఈ గొల్లలు వాళ్ళ గొర్రె పిల్లలను ఉచితంగా ఇవ్వాలా. ప్రతిరోజు గౌన్లు ఏం చేయాలా, వాళ్ళు కళ్ళును ఉచితంగా పంపించాలా. దానితో పాటు దానిపైన చిగురు పన్ను అంటే వేసేవారు. ఇటువంటి ఘోరమైనటువంటి ఘోరాలు చేసేవారు. దీనితో పాటు ఆడపాప విధానం అంటే ఈ బడుగు వర్గాల వారు, అంటే ఈ బీసీ మరి ఎస్సీ వర్గాల వారు ఎప్పుడు వాళ్ళ దగ్గర పనిచేస్తుండాలా అమ్మాయిలు. ఆ అమ్మాయికి పెళ్లి కాదు జీవితంలో, కానీ దొరవారి కూతురికి ఒకవేళ పెళ్లి చేసి అత్తగారికి పంపిస్తే ఈ ఆడపిల్లను వాళ్ళతో పాటు పంపించేవారు. ఇక్కడ పంపించినటువంటి ఆడపాప అనే అమ్మాయి అక్కడ లైంగిక దోపిడీకి గురి అయ్యేది. కానీ ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు. కుల పంచాయతీలు పెట్టి దోచుకునేవారు. అదే కాక ఒకవేళ దొరవారి కన్ను ఏ అమ్మాయి పైన పడినా అతను శారీరకంగా అనుభవించాలా, దాన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఏ అమ్మాయి పైన దొరవారి కన్ను పడితే ఆ గడికి పంపించాలా. ఇటువంటి ఘోరమైనటువంటి ఘోరాలు చేస్తున్నారు. దీనితో పాటు రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం గురించి మనం భారతదేశ చరిత్రలో చదువుకుంటాము. భారతీయులకు సంప్రదించకుండా బ్రిటన్ ఏం చేసింది, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం యొక్క సైన్యాన్ని మరి భారతదేశం యొక్క సంపదను రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించుకుంది. అటువంటి సందర్భంలో బ్రిటిష్ భారత ప్రభుత్వము
తమ భూభాగంలో ఉన్నటువంటి మొత్తము ప్రాంతం పైన మరి స్వదేశీ సంస్థానాల పైన ఏం చేసిందంటే ఒక పన్నును విధించింది. దాన్ని లెవీ అంటారు. ఆ లెవీ పన్ను ఎంత ఘోరమైందంటే ప్రతి రైతు తాను పండించినటువంటి పంట నుంచి ఎకరానికి ప్రభుత్వము నిర్ణయించిన ప్రకారము ఉచితంగా ఇవ్వాలి. ఆ ఉచితంగా ఇవ్వడానికి కూడా రైతులు ఉదార స్వభావం కలవారు, వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే పెద్ద పెద్ద భూస్వాములు వ్యవసాయం చేస్తారు, వాళ్ళు కొన్ని వందల బస్తాలు పండిస్తారు, వాళ్ళు లెవీ పన్ను నుంచి తప్పించుకున్నారు. వాస్తవంగా ప్రతి రైతు ఇవ్వాలా, ప్రతి భూమిపైన పండించిన పంట నుంచి లెవీని ఇవ్వాలా. కానీ పెద్ద పెద్ద రైతులు, మక్తేదారులు, జమీందారులు, మక్తేదారులు వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ సాధారణ రైతులు మటుకు ఇది తప్పకుండా ఇవ్వాలి. అయితే దీనికి సంబంధించిన తూకం ఎవరు ఇస్తారు? ప్రభుత్వ అధికారులు ఇస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో తూకాలు వేసి ఈ రైతులకు దోపిడీకి గురి చేస్తున్నారు. అదే కాకుండా ఇంకొకటమైనటువంటి ఘోర విషయం ఏంటంటే ప్రభుత్వము నిర్ణయించిన దానికన్నా ప్రభుత్వ అధికారులు ఇంకా అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఏం చేశారు? రైతులు సభను ఏర్పాటు చేశారు. రైతులు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సంఘం తాము సంఘం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంఘంలో ఎవరైతే చేరతారో వాళ్ళకు రక్షణ కొరకు గుత్పలు అంటే కర్రలు ఉండేవి. ఈ సంఘాన్ని గుత్పల సంఘము అని కూడా చెప్పేవారు. గుత్పల సంఘము అని కూడా చెప్పేవారు. ఈ గుత్పల సంఘాన్ని ముందు ఆంధ్ర మహాసభ నిజాం ఆంధ్ర మహాసభ సహకారం ఇచ్చింది. దాని తర్వాత దీన్ని కమ్యూనిస్టులు సహకారం ఇచ్చారు. దీని ద్వారా తమ వాణిని వినిపించడము, వాణితో పాటు ఏం చేశారంటే తాము భౌతికంగా కూడా ఈ దొరల అంటే ఈ జమీందారుల అన్యాయాలను ఎదిరించడానికి ఈ సంఘం అనేది ముందుకొచ్చింది. సంఘం ఎప్పుడైతే వీళ్ళకు ఎదురొడ్డి నిలబడి వాళ్ళ యొక్క దాష్టిక చర్యలను అంటే ఆపడానికి ప్రయత్నం చేసిందో సాధారణ రైతులకు కూడా దీనిపైన నమ్మకం కలిగి అందరూ దాన్ని జోడించడం, దీనితో భాగస్వామ్యం కావడం జరిగింది. ఇది సాయుధ పోరాటానికి బాగా ప్రోత్సాహం లభించింది. దీన్ని కమ్యూనిస్టుల యొక్క నేతృత్వంలో ప్రపంచంలో జరిగినటువంటి ఇట్లా దాష్టికమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలకు సమాన స్థాయిలో ఆన్ ది సేమ్ లైన్స్ ఆఫ్ ది వరల్డ్ armed struggles, the communists led this organization and fought against these zamindars, these landlords. ఇది సాయుధ పోరాటానికి ముఖ్య భూమిక. దీని తర్వాత ఈ సాయుధ పోరాటంలో ఇంకా విషయాలు ఏంటివి, ఏమేమి విషయాలు ఉన్నాయి, మన సాధారణ జనాలు ఎలా దీనికి సహకారం ఇచ్చారు అనేది మనం ఇక్కడ గమనిద్దాం. సాయుధ పోరాటాన్ని ఎలా సహకరించారో మనం గమనిస్తే ఇక్కడ విషయం ఏంటి, ఏ అంశాలు సాయుధ పోరాటానికి ఏ అంశాలు అతి ముఖ్యంగా దాన్ని ప్రజల్లో పైకి తీసుకురావడానికి సహకరించినాయి. ఒకటి, ప్రభుత్వము వసూలు చేసే లెవీ. ప్రభుత్వము వసూలు చేసే లెవీ. ఒకటి, ప్రభుత్వము వసూలు చేసే లెవీ.
మనం ఇప్పుడే చర్చించుకున్నాము. ఈ లెవీని ప్రభుత్వం కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ స్వదేశీ సంస్థాన రాజులు కూడా దీన్ని ఇంపోజ్ చేశారు, దీన్ని అమలు చేశారు. రైతులు తాము పండించిన పంట నుంచి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎందుకు అంటే రెండవ ప్రపంచ యుద్ధపు ఖర్చుల కొరకు, అయితే దీంట్లో ఏం జరిగింది అంటే ఒక తూకం, అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా వీళ్ళు లూటీ చేస్తున్నారు అంటే అధికంగా తూకం, కొలతలు సరిగా ఉండవు. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ప్రతి గ్రామానికి ఒక సెంటర్, ఒక కేంద్రాన్ని, 2-3 గ్రామాలకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసేవారు. ఈ కేంద్రం నుంచి ఏం చేయాలా అంటే దీన్ని తూకము వేసి ప్రభుత్వము రవాణా చేయాలి. కానీ ఈ అధికారులు ఆ రవాణా చేసే ఖర్చుల నిమిత్తము ప్రభుత్వం ఇచ్చే ధనాన్ని ఏం చేసి దిగమింగి ఏం చేస్తున్నారు, రైతులకు ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. దాని కొరకు ఏ విధమైనటువంటి ప్రతిఫలము లేదు. రైతులు ఉచితంగా దాన్ని కేంద్రాలకు, ఏ కేంద్రాలకు, జిల్లా మరి తాలూకా స్థాయి కేంద్రాలకు తరలించాల. అప్పుడు తిరుగుబాటు వచ్చింది ఒకటి. రెండవది నాగువడ్డీ. ఈ నాగువడ్డీ అనేది మన భారతదేశాన్ని మొత్తాన్ని గమనిస్తే 2 రాష్ట్రాల్లో ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి భూభాగాలు, రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, ఈ 2 రాష్ట్రాలు ఉండేది. ఒకటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో, రెండవది మహారాష్ట్రలో ఉండేది ఈ నాగువడ్డీ. ఈ నాగువడ్డీ అంటే ఏంటిది, ఇది ఎవరు చేసేవారు అంటే భూస్వాములు నిర్వహించేవారు. భూస్వాములు ఈ నాగువడ్డీ విధానాన్ని అమలు పరిచేవారు. ఎవరి దగ్గరైనా ఇది ధాన్యం రూపంలో తీసుకున్నా కానీ, లేకున్నా ధనం రూపంలో తీసుకున్నా కానీ 1 సంవత్సరం లోపలే చెల్లించాలా. 1 సంవత్సరం అయిన తర్వాత ఇది 2 ఇంతలు అవుతుంది. ఈ 2 ఇంతలు అవుతున్నటువంటి విషయాన్ని ఒకవేళ 2వ సంవత్సరములుగా చెల్లించకుంటే ఎంత అవుతుంది, 4 వంతులు అవుతుంది. 4 వంతులు అవుతుంది. ఇది ఘోరమైనటువంటి విధానం. ఈ విధానంలో ఇంకొక విషయం ఏంటంటే 1 సంవత్సరానికి 2 ఇంతలైంది. అది చాలా డబుల్. ఈ కాలంలో మనం ఊహించగలమా? మనకు విద్యా వికాసం ఇప్పుడు ఉంది, మనకు ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు ఇటువంటి విషయాలు ఊహించలేము. కానీ ఆ విషయాలు ఆ కాలంలో వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించారు. అయితే ఇంకా 2వ సంవత్సరం అనుకుంటే 4 వంతులు అవుతుంది. 2 ఇంతలు 4 వంతులు అవుతుంది. అయితే దీన్ని వసూలు చేయడం ఎట్లా? ఎవరైతే ఈ నాగువడ్డీకి అప్పు తీసుకుంటారో వాళ్ళు ఒకవేళ చెల్లించకుంటే వాళ్ళకి చేసే పని ఏంటిది, వాళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళపైన తీసుకునే చర్యలు ఏంటిది అంటే ఇది 2 ఇంతలు 3 ఇంతలు 8 వంతులు ఇది పెరుగుతూనే పోతుంది. కానీ ఎవరైతే తీసుకుంటారో అతని భార్య, అతని కొడుకు, కోడలు ఎవరైనా కానీ దొరల వద్ద ఎలా చేయాలా, ఏ విధమైనటువంటి ప్రతిఫలము ఆశించకుండా వాళ్ళ దగ్గర ఉచితంగా వ్యవసాయ భూముల్లో పనిచేయాలి. అదే నాగువడ్డీ విధానం. ఈ నాగువడ్డీ విధానం ఎంత క్రూరమైందంటే దీని గురించి కార్ల్ మార్క్స్ చర్చిస్తారు దాస్ క్యాపిటల్లో. ఆయన అంటాడు, నేను ప్రపంచంలో దోపిడీ అవుతున్నటువంటి ఏ రాజ్యాన్ని చూసినా నేను బాధపడతాను. కానీ భారతదేశంలోని హైదరాబాద్ అనే ఒక ప్రాంతం ఉంది, అది మన స్వదేశీ సంస్థానం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి ఈ వడ్డీ విధానాన్ని చూసి నేను బాధపడను, నేను ఆత్మహత్య చేసుకున్నట్టే భావిస్తాను అంటని చెప్తాడు ఆయన. ఇంత ఘోరమైనటువంటి విధానం, మన సమాజాన్ని మొత్తము దోపిడీ చేసేటువంటి విధానం ఈ నాగువడ్డీ విధానం. దీని తర్వాత కల్లుగీత. కార్మికులపై అయితే కల్లుగీత ఎవరు చేస్తారు, గౌండ్లు అంటని చేస్తారు. ఇది గౌండ్లు, వీళ్ళను గ్రామీణ భాషలో ఈడిగా అంటని చెప్తారు. ఈడిగా అనే వర్గం వారు చేస్తారు. వీరిపైన విధించే పన్ను ఏంటిది అంటే హక్కే మాలికానా అంటని విధించేవారు. ఈ హక్కే మాలికానా అంటే ఏంటిది, హక్కే మాలికానా ఎలా అది చేస్తారు అంటని చెప్తే వీళ్ళు ఇచ్చే ఈత చెట్ల పైన విధించే పన్నుతో పాటు
ఉచితంగా కళ్ళును సరఫరా చేయడం కాదు, హక్కే మాలికానా అంటని చెప్తారు. ఈ హక్కే మాలికానా అంటే చెప్తే వాళ్ళ